బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఏం పనులు చేయట్లేదని వర్మ ఒక వీడియో బయట పెట్టాడు. మురికి కాలువలు చెత్తలు అట్లే ఉన్నాయని. సో మరి దీన్ని ఏ విధంగా బయటికి అంటే జనాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది అసలైన రంగన మన టీడీపీ కార్యకర్త వర్మ గారిది. గతంలో చూసుకుంటే కూడా మన పవన్ కళ్యాణ్ గారి గురించి పిఠాపురంలో ప్రజలు కానీ దాని తర్వాత టీడీపీ కార్యకర్తలు కానీ ఎత్తిపోవడం మనం ఎన్నో చూసినాం. కాబట్టి ఇది అసలైన రంగు. ఇప్పుడు మంచి చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అంటే వెనక ఎన్నో చెప్తుంటారు, ఎన్నో ఎత్తిపోస్తుంటారు. అట్లాంటిది కూర్చొని ఆలోచించి లేదనుకో ఇది పరిస్థితి అని మన పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ఏం కూటమిని వద్దనుకొని సపరేట్గా రాలే, కూటమిలోనే ఉన్నాడు కాబట్టి ఇది పరిస్థితి అని మన పవన్ కళ్యాణ్ గారితో చర్చించింటే అది అయిపోయేది. డైరెక్ట్గా నువ్వు కలెక్టర్ దగ్గర పెట్టే వరకు అది ప్రజల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఏమర్థమవుతుంది అంటే హేటర్స్కి, అంటే కూటమి అంటే అలయన్స్ అంటే మనకి నచ్చని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే సొంత నియోజకవర్గంలో ఈ మనిషి ఏం చేయలేడు, దేశంలో ఏం చేస్తాడు, రాష్ట్రాన్ని ఏం చేస్తాడు, పారనాయన ఇంకా నెక్స్ట్ సారి మళ్ళీ జగన్మోహన్ గెలిపించుకుందాంలే అని ఆ రకంగా పోర్ట్రే చేస్తున్నారు. అంటే మొత్తం ఒక సోషల్ మీడియా అనేది షేక్ అయింది ఈరోజు. అంటే ఇప్పుడు ఆయన ఈ విధంగా చేయడాన్ని బట్టి సొంతంగా ఏమైనా ఒక వే వేసుకుంటున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా నా ఇప్పుడు సింపతి ఒకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంత టైం ఇస్తలేరు వాళ్ళకి. అంటే నాది ఏదైనా తప్పు దొరుకుతుందా అనే టైం కూడా అనే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఏదో ఒకటైనా సరే పవన్ కళ్యాణ్ బదనాం లేపి మనం ఒక వేని క్రియేట్ చేసుకొని లేదనుకో సపరేట్గా రావడమా నెక్స్ట్ సారికి ప్రజల్లో మళ్ళీ ఇంకొకసారి సింపతి కొట్టి ఈసారి ఏమైనా మళ్ళీ నిలబడడానికి సపరేట్గా. ఇంకోటి ఏంటంటే మన చూసుకుంటే మనకి ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి కాబట్టి దాంట్లో కూడా సీట్ ఇవ్వలేదు, మన నాగబాబుకి ఇచ్చినారు. కాబట్టి పక్కా ఆ రోజే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక వస్తుందిలే నోట్ల నుంచి వస్తుందిలే అనుకొని చూసుకుంటున్నాము. ఈరోజు వచ్చింది, సంతోషం, ఇప్పటికైనా బయటపడింది. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఇప్పటి వరకు వర్మ ఓన్లీ సొంత రాజకీయం మొదలు పెడతారని ఒక న్యూస్ మాత్రమే ఉండేది. సో ఇప్పుడు నిజంగా నిజమైపోయింది. సో పిఠాపురంలో గల్లీకి పోయి ఇక్కడ మురికాలు అదే విధంగా ఉన్నాయి, చెత్త చెదడం అట్లే ఉందని కొంచెం చూపిస్తున్నా. ఈరోజు ఒక వీడియో పెట్టాడు ఆయన్నే. సో దానికి మీరు ఏం చెప్తారు? నేను కూడా చూసాను ఆ వీడియోని. అపోజిట్ పార్టీ వాడు ఏ రకంగా ఇలాగా ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకుంటాడో అలాగా ఆయన ఎప్పుడూ ఆపోజిటే. కాకపోతే మన వర్గం అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు ఆయన జనసేనకి సపోర్ట్ చేశాను అని చెప్పుకున్నాడు తప్ప పైకి చెప్పాడు తప్ప అంతర్గతంగా ఏమీ అతను సహకారం చేయలేదన్న సంగతి నాగబాబు గారికి తెలిసే ఆ రోజు మీటింగ్లో అందరి సమిష్టి కృషి వల్ల జనసేన పార్టీ గెలిచింది తప్ప ఏ ఒక్కరి కోసమో గెలవలేదు అని చెప్పి నాగబాబు గారు చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు ఆయనకు ఎలాంటి పదవులు ఎమ్మెల్సీ కానీ ఏది ఇవ్వలేని అందుకే ఈ విధంగా కావాలని చేస్తున్నాడు అనుకోవచ్చా? అవును, అతను నీచ స్వార్థపరుడు అండి. అతని గురించి పిఠాపురంలో చాలా మంది అడిగితే చెప్తారు. స్వార్థం, ఓపిక ఉండదు. అతను తెలుగుదేశం పార్టీ నుంచి త్యాగం చేశాడు. ఎవరికి త్యాగం చేశాడు? మీ బాస్కి చంద్రబాబు నాయుడుకి త్యాగం చేశాడు. చంద్రబాబు నాయుడిని అడుక్కోవాలా కాకుండా ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి అభివృద్ధి జరగలేదని చూపించడం కోసమని మురుగు కాలువలు ఏదో కుంటలు చూపిస్తే ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు ఆయన చూపించిన దాన్ని చూసి చాలా మంది అంటున్నారు కూడా సొంత నియోజకవర్గం చూసుకొని పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏం చూసుకుంటారని అంటున్నారు. సో మరి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అనిపించింది ఆయనే కదా. అలాంటి వాళ్ళకి చెప్తా నేను. వచ్చి 10 నెలలు 9 నెలలు 10 నెలలు అవుతుంది. ఇప్పుడు ఒక్కసారిగా అన్ని పనులు అయిపోవాలంటే అయిపోవు. ఆ చెత్త అంతా పోగేసింది ఎవరు? ఇంతకుముందు పరిపాలన చేసిన ఈ సన్నాసి వర్మ, అంతే కదా. అంటే ఈ వీడియో కోసము ఓన్లీ అది చేశాడు అనుకోవచ్చా? ఈ వీడియో కోసమే. ఖచ్చితంగా ఈ వర్మ అనేవాడు చాలా దుర్మార్గుడు అండి. పిఠాపురం చెప్తుంటారు వాడు అధికారం లేకపోతే ఎంత సన్నాసత్వానికనే దిగిపోతాడు. అలాంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దూరంగా పెట్టారు అతన్ని. ఇప్పుడు అతను ఒక రాజకీయ పార్టీకి సభ్యుడు. ఏదన్నా న్యాయమో అన్యాయమో ఏదైనా పని చేయించుకోవాలన్నా వెళ్ళి ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మురుక్కాలు ఉందండి, అక్కడ కొంటుందండి, ఇది బాగు చేయాలని చెప్పాలా. ఒకవేళ నీకు చెప్పడం ఇష్టం లేదు, కారణం నీ బాస్ ఒకడు ఉన్నాడు కదా అక్కడ, చంద్రబాబు నాయుడు అనేవాడు, ఆయనకి చెప్పుకోవాలా. అంతే తప్ప ఇలాంటి నీచ సంస్కృతికి ఎందుకు దారితీస్తున్నాడు, తెరదీస్తున్నాడు అంటే వర్మ అనేవాడు ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత దుష్టుడో, ఎంత చండాలుడో వాడి ప్రవర్తన ద్వారా తెలుస్తుంది అన్నమాట. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ వర్మ అందరికి తెలుసు, మాజీ ఎమ్మెల్యే ఆయన. సో రీసెంట్ గా ఒక వీడియోని బయట పెట్టాడు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మురికి కాలువలు కానీ ఆ చెత్త ఏది కూడా తీయట్లేదని పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేయడానికి చూస్తున్నారని చాలా మంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి?
అంటే ఇప్పుడు అక్కడ ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ చెత్తను అలాగే ఉంచేసాడు ఆయన క్లీన్ చేయలేదు కాబట్టి మళ్ళీ అదే చెత్తను చూపిస్తున్నాడు. ఇప్పుడు పర్టికులర్గా చెత్త ఎక్కువగా ఉందని ఎవరికి తెలుస్తుంది? ముందు పరిపాలించిన వాళ్ళకి. కాబట్టి ఆ చెత్తని క్లీన్ చేసే ప్రాసెస్ గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, మీరు ఉన్నప్పుడే దాన్ని క్లియర్ చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా మంచి చేసే వ్యక్తుల గురించి దుమ్మెత్తిపోయడం ప్రతిపక్షానికి అలవాటు, అది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఇప్పుడు కొత్తగా ఏం మనం దాని గురించి మాట్లాడుకోవాల్సలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయనకు అందుబాటులో ఉన్న పనులన్నీ కూడా చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. ప్రతిదీ కూడా చూసుకుంటే మీరు గిరిజనులకి వాళ్ళ స్థావరాలకి వెళ్ళి చెక్ చేసి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ దుర్భర పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మెజర్ చేయండి. ఇప్పుడు సూపర్ 6 అన్నారో, ఏది ఎప్పుడు ఇస్తారో, ఇలాంటివన్నీ మాట్లాడేటప్పుడు కొంచెం వివేచన జ్ఞానం ఉండాలి. అర్థమైందా? నోటుకు వచ్చినట్టు మాట్లాడేకుండా అది చేసే పద్ధతిని. ఇప్పుడు ఏదైనా పరిపాలనలోకి రాగానే ప్రతి పని చేయడానికి అవ్వదు, దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా అప్పు చేశాడు గత ప్రభుత్వంలో, కోట్లాది అప్పు అయింది. ఆ అప్పునంతా కూడా రికవరీ చేస్తూ ఇలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి కదా. అదంతా కూడా చేయడానికి సమ్ టైం కావాలి. ఆ టైం ఇవ్వకుండా వెంటనే రుద్దుదాం, ఎందుకంటే మనకి ఏ ఆప్షన్ దొరకట్లేదు వీళ్ళ మీద. వీళ్ళ పనులన్నీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా వీళ్ళు అభివృద్ధి చేసేస్తున్నారు. ఇలా చేసేస్తే మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రశ్నించడానికి ఏ అవకాశం రావట్లేదు. అన్న, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, సొంత నియోజకవర్గం పిఠాపురం చూసుకొని పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఎట్లా చూసుకుంటారు అనే విధంగా కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పచ్చు? ఇప్పుడు సొంత నియోజకవర్గాన్నే చూసుకోలేదు అంటే సొంత నియోజకవర్గాన్నే చూసుకున్నాడు అనుకో, ఒకవేళ చెప్తున్నాను మాట సపోజ్, అప్పుడేమంటారు తెలుసా? ఓకే, అక్కడ గెలిచాడు కాబట్టి దాన్నే బాగు చేసుకుంటున్నాడు, రాష్ట్రం అంతా వదిలేశాడు. అర్థమైందా? లోకులు కాకిలు లాంటి వాళ్ళబ్బా, వాళ్ళకి నోటుకు వచ్చింది మాట్లాడతారు. అందులో ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు దుమ్మేయడానికే చూస్తారు. కాబట్టి సమానంగా ప్యారలల్గా చేసుకుపోయేవాడికి ఇలాంటి అవమానాలు ఎదురవుతాం కామనే, ప్రతి ప్రభుత్వంలో జరిగేదే. కాకపోతే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒకవేళ ఆ పరిపాలన కనుక ఈ రోజున ఉంటే ఆ మందుతో చంపేసేవాడు జనాలందరినీ. అవునా కదా? ఆ అర్థం కాని బ్రాండ్లతో, అర్థం కాని కల్తీ లిక్కర్తో మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయేవాళ్ళే. ఒక రకంగా మనం అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఈ కూటమి ఏకమయ్యి వచ్చి మన ప్రాణాలని కొంచెం నిలబెట్టింది, కాపాడిందని చెప్పుకోవాలి. కాబట్టి దానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా మళ్ళీ అటువంటి దారుణాలు జరగకుండా ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ఒకలేమో చంద్రబాబు నాయుడు గారు ఏంటి టెక్నాలజీ తెలుసు మీకు, హైదరాబాద్ ఎలా బాగు చేశాడో తెలుసు అందరికీ. అలాగే ఇప్పుడు అమరావతిని కూడా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇంకొక అవకాశం ఇచ్చాడు, మొత్తం కంప్లీట్ చేయగలడు. మళ్ళీ ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ తారుమారు అయ్యి మళ్ళీ వీళ్ళకి ప్రభుత్వం కనుక కోల్పోతే మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుద్ది. ఏంటది? అమరావతిలో బిల్డింగ్ పడగొట్టేసాడు చూడండి, వాళ్ళ ప్రభుత్వం ఎక్కగానే రివెంజ్ డ్రామా. ఇది జనాలనే బాగు చేయడానికి కాదు, రివెంజ్ తీర్చుకునే రాజకీయాలు అయిపోయినాయి. అర్థమైందా? నీ పార్టీ గెలిస్తే నన్ను రివెంజ్ తీర్చుకోవాలి, నేను చేసిన పథకాలన్నీ ఆపేయాలి, నేను కట్టిన బిల్డింగ్లన్నీ పడగొట్టేయాలి, నేను ఇచ్చిన ఇల్లులన్నిటికి రోడ్లు వేయకూడదు, నేను ఇచ్చిన ప్రతి గ్రామానికి పైప్ లైన్లు అన్నీ ఆపేయాలి. ఇదంతా రివెంజ్ డ్రామా. అంటే ఇక్కడ లాస్ అయ్యేది ఎవరంటే ప్రజలు. టోటల్గా ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే రివెంజ్ పాలిటిక్స్. ఒకళ్ళ మీద ఒకళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారు కానీ సరిగ్గా పని చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. అలా రివెంజ్ కొనసాగుతూ ఉంటే ప్రజలు నష్టపోతారు. ప్రజలు చాలా బ్రాడ్ మైండ్తో ఆలోచించి అసలు ఎవరికి ఓటేస్తే మనకు సక్సెస్ అందుకుంటాం, ఈసారి ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుద్దని నిర్ణయించుకొని కూటమిని ఎంచుకున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు వేసిన ప్రతి ఓటుకి నేను న్యాయం చేయాలనే కదా పోరాడుతున్నాడు. చేసేవాడిని ఎందుకు చెడగొడతారో అనేది నా క్వశ్చన్. ఇలాంటివన్నీ ఉండగా జనాలు బాగుపడతారో, బాగా వృద్ధి పొందుతారు, అన్ని పథకాలు అందుకుంటారో అనేది చాలా మూర్ఖత్వం అవుద్ది. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఇప్పుడు పిఠాపురంలో వర్మ ప్రాధాన్యత తగ్గుతుందని చాలా మంది అంటున్నారు. సో దానికి తోడుగా ఇప్పుడు ఆయన సపరేట్ రాజకీయం కూడా స్టార్ట్ చేశాడు అంటున్నారు. రీసెంట్ ఒక వీడియో బయట పెట్టాడు, పిఠాపురం నియోజకవర్గంలో మురికి కాలువలు కానీ చెత్త ఎక్కడక్కడే ఉందని. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు జనాలు? దీన్ని తీవ్రంగా గమనిస్తున్నారండి. యాక్చువల్గా ప్రజలు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల, డిప్యూటీ సీఎం అవడం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దాంతోపాటు కూడా కొన్ని ప్రాంతాలలో ఆయన రోడ్లు కూడా వేయించారని కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవడం వల్ల తగిన విధంగా గొప్పగా పరిపాలన చేస్తారని కూడా అనుకున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవడం వల్ల ఎక్కువ కాలం కూడా ఆయన రాజధాని ప్రాంతంలోనే ఉంటున్నారు, లోకల్గా అవైలబుల్ ఉండట్లేదు అనేటువంటి కూడా విమర్శ ఆయన మీద ఉంది.
లోకల్గా అంటే పిఠాపురం అక్కడ స్థానికులు ఎవరైనా ఉంటారు కానీ ఈయన స్థాయిలో కూడా ఆయన అక్కడ ఉండట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే వర్మకి 2 సార్లు ఎమ్మెల్సీ అన్నారు కదా, ఒకసారి కూడా ఇవ్వలేదు. సో అందుకోసమని కక్ష సాధింపు చేస్తున్నాడేమో, సపరేట్ రాజకీయాలు అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఖచ్చితంగా ఆయన కక్ష సాధింపులు చేస్తారు. ఆయనకి టీడీపీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉందని అనుకుంటున్నాం పైన స్థాయిలో. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి, కానీ ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. దాంతోపాటు నాగబాబు గారికి ఇచ్చారు. సరే ఇస్తే ఇచ్చారు, వాళ్ళకు ఉండేటువంటి కొన్ని సమీకరణల వల్ల ఇచ్చారు అనుకుంటే తీవ్రంగా అవమానం చేయడం జరిగింది. ఈ అవమానం చేయడం అనేటువంటి దాన్ని పిఠాపురం వాసులు అందరూ కూడా తమ అవమానంగా భావిస్తున్నారు. ఎందుకంటే పిఠాపురం వర్మ అనేటువంటి ఆయన అక్కడ స్థానిక వ్యక్తి కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అవైలబుల్ ఉండి ప్రజల సమస్యలతో పోరాడుతూ అనేక విధాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తి. ఇప్పుడు నాగబాబు గారు వచ్చేసి కేవలము మా వల్లే గెలిచాము, పవన్ కళ్యాణ్ గారిని చూసి అందరూ ఓటేశారు, ఓటర్లు మాత్రమే ఓటేశారు, ఇందులో ఎవరైనా తమ పాత్ర ఉందనుకుంటే వాళ్ళ కర్మ అని ఈ విధంగా బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం ద్వారా ఆయన వర్మ గారిని అవమానించడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా సపరేట్ రాజకీయాలు చేస్తే మరి మళ్ళీ ఆయన పదవి ఆయనకు వస్తుందని అనుకోవచ్చా జనాలు? ఆయనకి పదవి రావడం మటుకు చాలా కష్టము. ఎందుకంటే అక్కడ 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయనేటువంటిది భావం ఉంది. ఇప్పుడు జాగ్రత్త గమనించినట్టయితే ఇప్పుడు ఉదాహరణకి నందమూరి బాలకృష్ణ గారు ఒక చోట ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించే చోటికి ఆయన రెగ్యులర్గా అక్కడ అవైలబుల్ ఉండరు బాలకృష్ణ గారు, కానీ వాళ్ళ మనుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళే అక్కడ అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చాలా చోట్ల అలానే ఉంటాయి. ఉదాహరణకి అమేధీలో కూడా ఉన్నటువంటి చోట కూడా ఇలాగనే ఉంటుంది. ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా అవైలబుల్ ఉండరు, కానీ వాళ్ళ ప్లేస్లో అక్కడ లోకల్ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ అధికారం చెలాయిస్తుంటారు, వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇప్పుడు టీడీపీ వర్మ ఉన్నాడు కదా, సో ఎప్పటి నుంచో కూడా అంటే అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జనసేనకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నాడు. పిఠాపురంలో మురిక్కాల వల్ల కానీ చెత్త అట్లనే ఉంది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అన్న విధంగా కలెక్టర్కి ఆయన ఒక ఫిర్యాదు చేశాడు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఆర్జే గారు చేశారు కదా, కాదు మన టీడీపీ వర్మ, మా టీడీపీ వర్మ చేశారు. అతను చేస్తాడు కదా, అతను ఎందుకు ఇప్పుడు ఒక మెల్లమెల్లగా మనం మెట్లు ఒకటే స్టెప్ మీద ఎదగాలి మనం, అంతేగాని ఆరని పెడితే మనం ఏం ఎదగలేము. చెప్పండి అది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏం చేయట్లేదు అనే విధంగా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం అతనే వస్తాడు. ఇప్పుడు బాబు గారు అంటే కొన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ పర్సనే దానికి నేను ఉన్నా మీ కొడుకు లెక్క అని సపోర్ట్ చేశారు. అంతవరకు ఎవరు మాట్లాడాల, జగన్ ప్రభుత్వం మాట్లాడాల, ఎవరో ప్రభుత్వం మాట్లాడలేదు. ఇది కొంతమంది ఒక వైసీపీ ఫ్యాన్స్కి ఎవరికి తెలియదు. అది అంటే బురదలో రాయేసినట్టు వేస్తున్నారు. ఈడు ఎదగకూడదు, ఒక పవన్ కళ్యాణ్ అన్న పర్సన్ ఎదగకూడదు అని అతని మీద బురద వేస్తున్నారు. ఒక్కసారి కాదు 2 సార్లు ఓడిపోయారు, అతను 3 సార్లు జయించాడు కదా. అంటే ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ రాలేదు అనుకుంటే ఆయన నాయకుడు అక్కడ చంద్రబాబు నాయుడు అడగాలి, కాకపోతే ఆయన అడగకుండా పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడం కరెక్టేనా? అది రాంగ్, కరెక్ట్ కాదు, వేస్ట్ అది. ఓకే, అదంటే అతను వైసీపీ మనిషే. ఓకే, అంటే టీడీపీ ముసుగేసుకున్న వైసీపీ మనిషి అంటారు. సో మరి పవన్ కళ్యాణ్కి రేపు పొద్దున ఏదన్నా ప్రాబ్లమ్స్ సృష్టించే అవకాశం ఉందంటారా వర్మ? ఎందుకు మన టీడీపీ మన ప్రెస్లోనే వైసీపీలో బొచ్చుడు మంది ఉన్నారు. బ్రో హాయ్. బ్రో హాయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అందరికీ తెలిసిందే. సో అక్కడ టీడీపీ వర్మ త్యాగం చేసి సీట్ వస్తుందని కూడా చాలా మంది అంటారు. అయితే ఇప్పుడు వర్మకు అనుకున్న ఎమ్మెల్సీ సీట్ కానీ ఏది కూడా ఇవ్వలేదని ఆయన సొంతంగా రాజకీయం స్టార్ట్ చేశాడు. పిఠాపురంలో ఏం పనులు సరిగ్గా చేసలేరని పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా. సో మరి ఈ విధంగా చేస్తే అసలు ఆయనకు పార్టీలో చోటు ఉంటుంది అనుకోవచ్చా? చోట అంటే అలా ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ ఎందుకంటే అతనే త్యాగం చేశాడు సీటు పవన్ కళ్యాణ్ కోసం. అంటే అతను వదులుకున్నాడు. అప్పుడు ఎట్లా అంటే ఎమ్మెల్సీ సీటు అతనికి ఇద్దామని అనుకున్నారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మధ్యలో ఎట్లా అంటే నాగబాబు అచ్చుడితోటే నాగబాబుకి ఇచ్చారు. ఇట్లా అంటే ఎవరికైనా ఉంటుంది అంటే ఒకటి ఎలా అంటే నాకు ఇస్తా అన్న సీటు వేరే వాళ్ళకి ఎవరికైనా ఒక కోపం అనేది ప్రతి ఒక్కరికి అది కామన్, మనకైనా ఎవరికైనా. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే నీకు సీట్ రానప్పుడు మీ నాయకుడు చంద్రబాబుని అడగాలి కదా, పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కక్ష సాధించాలని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు దానికి. అవును, అది కూడా కరెక్ట్. ఎట్లా అంటే ఫస్ట్ చంద్రబాబును అడిగితే అతను అతను ఏం చెప్తాడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఎందుకంటే నాగబాబు కొన్ని అన్నాడు ఎలా అంటే మనకి ఇట్లా జనసేన మనం నిలదీక్కున్నాం, మన జనసేన ఉంది,
అని దానివల్ల అలా అనడం అతని మాటలు ఇతను పట్టుకొని ఇలా చేశాడు అన్నట్టు. ఇప్పుడు ప్రజలు కూడా ఈ వీడియో ఒక వీడియో పెట్టాడు ఆయన, వీడియో చూసి ఏమంటున్నారంటే సొంత నియోజకవర్గంలో చూసుకొని పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం ఎట్లా చూసుకుంటారు అంటున్నారు. కాకపోతే మారుమూల ప్రాంతం రోడ్లో ఇచ్చినంతే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పిఠాపురాన్ని కూడా దాన్ని కూడా ఒక మంచిగా డెవలప్ చేయాలని చాలా అనుకున్నాడు. ఎందుకంటే అపోలో కూడా అంటే రామ్ చరణ్ ఉపాసన తోటి చెప్పి అపోలో కూడా పెట్టిస్తా అని చెప్పాడు. అంటే దానికి ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, అంటే ఒక 1 year కాలేదు కదా, జస్ట్ 1 year 1.5 year అయితే అట్లా దాన్ని గ్రోత్ అనేది చేస్తాడు అలా.